అందరికీ నమస్కారం. మనమైతే నాటుకోళ్ల ఫామ్ పెడుతున్నామని చెప్పి అమ్మ అయితే వీడియోలో చెప్పారు కదా. నాటుకోళ్ల ఫామ్ ఓపెనింగ్ కూడా మీ అందరైతే చూశారు లాంగ్ వీడియో. కానీ నేను ఆ రోజైతే రాలేకపోయా, ఎందుకంటే నాకు కాళ్ళు బాగాలేక అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను లేను, రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్. సో ఇప్పుడైతే మనమైతే 300 నాటుకోడి పిల్లలు అయితే తెప్పించాం. కొన్ని అయితే 45 డేస్ పిల్లలు ఉన్నాయి, కొన్ని 55 డేస్ పిల్లలు ఉన్నాయి. దీంట్లో అన్నిటికీ అయితే వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది. మన దగ్గర అయితే పిల్లలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ ప్యూర్ నాటి అని అయితే చెప్పారు. మనకు కూడా ఇక్కడ చూసే మన రైతులందరూ కూడా చెప్తున్నారు నాటిని ప్యూర్ నాటి అని. చూడండి ఒక్కసారి ఏదైనా పడుతున్నాం ఒకటి. మన చిన్న పిల్లలు అయితే ఎట్లున్నాయి చూడండి. ఇవి కొన్ని అయితే చాలా వరకు మన దగ్గర బ్లాక్వే ఉన్నాయి. ఇవైతే చాలా బాగున్నాయని అయితే నేను అనుకుంటున్నా. కానీ ఇవైతే ఎందుకు కొంచెం కొన్ని ఒక 15 పిల్లల వరకు చనిపోయాయి. అది ఎందుకు అయితే అర్థం కాక మేమైతే మెడిసిన్ అయితే ఇచ్చాము. ప్రతిరోజు వాటర్లో అయితే కొంచెం మెడిసిన్ కలిపి దీనిలోకైతే తాపుతున్నాం. ఇప్పుడైతే బాగున్నాయి అనుకుంటున్నాను. ఇవి చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. దీనికి ఫీడ్ ఏం పెడుతున్నారని అయితే అనుకుంటుంటారు. మొక్కజొన్నలు, తెల్ల జొన్నలు, అలానే రాగులు, కొన్ని నూకలు అన్నీ అయితే మిక్స్ చేసి గ్రైండ్ చేసి అవైతే ఇక్కడైతే పెడుతున్నాం చూడండి. అన్నీ ఇక్కడ ఫీడ్స్ అయితే దీంట్లో పెడుతున్నాం.